దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక మారు మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను గణపరుస్తున్నాను. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 94వ కీర్తన 14వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఎవరికి సొంతం అండి, నేను ఎవరికి సొంతం కాదు కదా, నేను ఎవరికి ఇది కాదు కదా అని అనుకుంటాం. మనుషులు ఎవరు కూడా మనుషుల్ని సొంతం అని ఎప్పుడు అనుకుంటారో తెలుసా? అవసరం ఉన్నంత వరకే సొంతం. వీడు నాకు సొంతం, వాడు నాకు సొంతం అంటారు. కానీ మనుషులు ఎవరు కూడా వారి జీవితాల్లో ఎవరికి ఎవరు సొంతం కాదు. దేవునికి స్తోత్రం. మనుషులు అవసరాన్ని బట్టి సొంతం అనుకుంటారేమో కానీ దేవుడు మాత్రం ఎవరిని ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి సొంతం అనుకోడు. చాలాసార్లు ప్రభు ఏమని చెప్తారంటే, నీవు నా సొత్తు అన్నారు. నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, నా రక్తంతో నిన్ను విమోచించాను, నా పేరు నీకు పెట్టాను, నువ్వు నా సొత్తు. అంటే నువ్వు నా స్వాస్యం, నువ్వు నాకు సొంతం, నేనే నీకు అన్నీ, నేనే నీకు సర్వము అని ప్రభు చెప్తూ ఆయన చాలా మార్లు ఏమని చెప్తున్నారు అంటే, మనం ఆయన మేపుతున్న గొర్రెలం, మనం ఆయన ప్రజలం. నువ్వు ఆయన ప్రజవి, నువ్వు ఆయన మేపుతున్న గొర్రెవి, నువ్వు ఆయనకు సొంతం. అయితే ప్రభు ఈవేళ నీతో అంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఎన్నడూ కూడా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు, ఎడబాయుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. ఈ వాగ్దానం చూస్తున్నాడు, నీతో ప్రభు చెప్తున్నాడు, నిన్ను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాయుడు. నిన్ను విడువను, నేను ఏమాత్రం ఎడబాయును అన్నాడు. అంటే ఎడబాయుటం అంటే అర్థం ఏంటంటే పక్కన పెట్టడం. నీ దేవుడు ఎప్పుడు కూడా ఎడబాటు అనే పదమునకు అర్థం ఏమొస్తుందంటే పక్కన పెట్టడం. అంటే ఆ వ్యక్తిని పక్కకు ఒత్తిగిలించడం, ఆ వ్యక్తిని పక్కన పెట్టడం. మనస్సులో నుండి, జీవితంలో నుండి, బ్రతుకులో నుండి నేను చాలామంది పక్కన పెట్టేశారు కదా చాలా విషయాల్లో. ఏం బిడ్డ, చాలామంది నీ జీవితంలో చాలామంది నేను పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన వాళ్ళందరూ కూడా కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే ఫోన్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేస్తారు కదా. ఒకసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ వ్యక్తి నన్ను పక్కన పెట్టేశాడు. నీకు నచ్చని వ్యక్తులు నీకు ఉన్నప్పుడు కూడా నువ్వు కూడా ఏం చేస్తావంటే పక్కన పెట్టేస్తావు, బ్లాక్లో పెట్టేస్తావు వారిని. కానీ ఒక విషయం మీకు తెలుసా? మనుషులు బ్లాక్ చేసినా, మనుషులు పక్కన పెట్టేసినా, మనుషులు ఎడబాటు చేసినా, నువ్వు ఎలాంటి తప్పిదములు చేసినా, నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవుడు మాత్రం నిన్నెన్నడూ కూడా ఎడబాసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నడూ ఎడబాయుడు. అందుకని అక్కడ ఆయన చెప్తున్నాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్యమును విడనాడువాడు కాదు. నువ్వు ఆయన సొంతం కాబట్టి నేను విడిచిపెట్టిన అంటున్నాడు. అటు ధైర్యం తెచ్చుకో. నువ్వెందుకు దిగులు పడాలి, నువ్వెందుకు వేదన పడాలి? ఎవరు నీకు సొంతం కాకపోయినా దేవుడు నీకు సొంతం. ఎవరు నీ చేయి విడిచినా దేవుడు నీ చేతిని వదలడు. నువ్వేం చేయాలంటే అనుక్షణం ధైర్యం తెచ్చుకుంటూ నువ్వు ముందుకు సాగిపోవాలి. ఎడబాయని అంటున్నాడు కదా, విడనాడని అంటున్నాడు కదా, ఆయన చేయిని పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అలా నువ్వు బ్రతికినాడు దేవుడు నిన్ను గణపరుస్తాడే కానీ ఎన్నడూ దేవుడు నీ చేతిని వదలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి వాగ్దానం చూస్తున్న నీవు, నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు ఎడబాయేవాడు కాదు అనే మనస్సు నువ్వు ఎప్పుడు ధరించుకొని బ్రతకాలి. ప్రేమ, పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నవారు ఎందరైతే ఏడుస్తున్నారు, కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు, యేసు నామములో అట్టి వారందరి మీదకి నీ కృప బలముగా దీవచ్చును గాక. ఎవరిని నువ్వు ఎడబాయొద్దయ్యా, ఎవరిని నువ్వు త్రోసివేయొద్దయ్యా, ఎవరిని నువ్వు చేయి విడిచిపెట్టొద్దు ప్రభువా. ఇప్పుడే వారందరి మీద బలమైన నీ కృప యేసు నామములో దిగునుగాక. తగిన శక్తితో నింపమని, బలపరచమని, స్థిరపరచమని, సంపూర్ణమైన విడుదల దయచేయమని, మీరే ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చమని, రోగులుంటే స్వస్థపరచండి, దెయ్యములు పట్టిన వారు ఉంటే విడుదల దయచేయండి, తగిన మహిమతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.